నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పేద మధ్యతరగతి కుటుంబాలపై తగనున్న జీఎస్టీ తలభారం. 4 స్లాబ్లు రెండింటికి కుదింపు. ఈ నెల 22న కొత్త రేట్లు అమలు. వ్యక్తిగత ఆరోగ్య బీమా, ప్రాణాధార ఔషధాలపై జీఎస్టీ మినహాయింపు. చిన్న మధ్యశ్రేణి వాహనాలపై పన్ను 18% కుదింపు. నేడు కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాల సందర్శన, బాధితులకు సీఎం భరోసా. జనవరి నాటికి ఎస్ఎల్బీసీ పనులు పూర్తి చేస్తామన్న ప్రభుత్వం. నెలకు 178 మీటర్లు తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉత్తమ్ వెల్లడి. భూగోళం మొత్తాన్ని కవర్ చేసేలా చైనా అణుక్షిపణి. గగనతల రక్షణ వ్యవస్థలను ఛేదించగలిగే రూపకల్పన. సామాన్య మధ్యతరగతి ప్రజలపై ధరల భారం దించుతూ జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లను అమలు చేయాలని నిర్ణయించారు. ఇకపై జీఎస్టీలో 2 స్లాబులు 5, 18% రేట్లను మాత్రమే కొనసాగించనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న 12, 28% స్లాబులు తొలగించాలని నిర్ణయించారు. విలాస వస్తువులపై 40% పన్ను విధించాలని నిర్ణయించారు. రైతులు, సామాన్య ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కొత్త స్లాబులతో పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఊరట కలుగుతుందన్నారు. వస్తు సేవల పన్ను జీఎస్టీ స్వరూపంలో కీలక మార్పులు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న 4 స్లాబుల బదులు ఇకపై 2 కొనసాగనున్నాయి. వాటిలో ఒకటి 5% కాగా రెండోది 18% స్లాబులు ఉండనున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు 10.5 గంటల పాటు కొనసాగిన జీఎస్టీ పాలక మండలి 56వ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. 12%, 28% స్లాబుల్ని తొలగించాలని కౌన్సిల్ నిర్ణయించింది. గుట్కా, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై మినహా మిగిలిన ఉత్పత్తులపై పన్ను మార్పులు ఈ నెల 22 నుంచే అమల్లోకి రానున్నట్లు భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ వెల్లడించారు. తల నూనెలు, కార్న్ఫ్లేక్స్, టీవీలు, వ్యక్తిగత ఆరోగ్య ఉత్పత్తులు, జీవిత బీమా పథకాలు వంటి వాటిపై పన్నులు తగ్గనున్నట్లు చెప్పారు. తల నూనెలు, షాంపూ, టూత్పేస్ట్, సబ్బులు, టూత్ బ్రష్, షేవింగ్ క్రీమ్లపై జీఎస్టీని 18% నుంచి 5%కి తగ్గించారు. ట్రాక్టర్ టైర్లు, విడిభాగాలపై జీఎస్టీ 18% నుంచి 5%కి తగ్గించారు. ట్రాక్టర్లపై జీఎస్టీని 12% నుంచి 5%కి తగ్గించారు. బిందు సేద్య పరికరాలపై జీఎస్టీని 12% నుంచి 5%కి తగ్గించారు. ఏసీలపై ఉన్న 28% జీఎస్టీని 18%కి కుదించారు. సిమెంటుపై 28% నుంచి 18%కి తగ్గించారు. 350 సీసీ కంటే తక్కువ వాహనాలపై జీఎస్టీని 28% నుంచి 18%కి తగ్గించారు. అన్ని రకాల వ్యక్తిగత, జీవిత బీమా ఇన్సూరెన్స్లకు జీఎస్టీ నుంచి మినహాయింపించారు. వ్యక్తిగత లైఫ్, హెల్త్, టర్మ్ బీమా పాలసీలపై జీఎస్టీని తొలగించారు. 33 ప్రాణాధార ఔషధాలపై జీఎస్టీని 12% నుంచి 0కు తగ్గించారు. ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై ప్రత్యేకంగా 40% స్లాబును ప్రతిపాదించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. 1200 సీసీ దాటిన పెట్రోల్ కార్లు, 1500 సీసీ దాటిన డీజిల్ కార్లు, పాన్ మసాలా, సిగరెట్, గుట్కా, పొగాకు ఉత్పత్తులు, ఫ్రూట్ జ్యూస్ కాకుండా నాన్ ఆల్కహాలిక్ బేవరేజెస్ పై 40% పన్ను విధించనున్నట్లు నిర్మలా సీతారామన్ వివరించారు. That there is a special rate which is 40%. Actually, almost all goods are between 18 and 5. If there's any change, they only can shuffle between the 18 and 5. There is one special rate which is only for sin and super luxury goods. That special rate of 40% has also been proposed and it's cleared. That will apply only to pan masala, cigarettes, gutka, and other tobacco products such as chewing tobacco, products like zarda, unmanufactured tobacco and BD. అన్ని నిర్ణయాల్ని ఏకాభిప్రాయంతో తీసుకున్నామని, ఏ ఒక్క రాష్ట్రమూ వీటిని వ్యతిరేకించలేదని నిర్మలా సీతారామన్ తెలిపారు. ముఖ్యంగా రైతులు, సామాన్య ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. వ్యవసాయం, వైద్య రంగానికి ఊరట కలిగించే నిర్ణయాలకు ఆమోదం తెలిపినట్లు వివరించారు. జీఎస్టీ ఫైలింగ్ ను కూడా సరళతరం చేస్తున్నామన్నారు. కొత్త స్లాబులతో పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఊరట కలుగుతుందన్న సీతారామన్ చాలా ఆహార పదార్థాలపై 0% జీఎస్టీ ఉంటుందన్నారు. పేదలు, సామాన్యులు అధికంగా వాడే వస్తువులపై 5% జీఎస్టీ ఉంటుందన్నారు. అన్ని టీవీలపై 18% జీఎస్టీ ఉంటుందని చెప్పారు. We've reduced the slabs. There shall be only 2 slabs and we are addressing also the issues of compensation cess. But then these reforms have been carried out with a focus on the common man. Every
tax levied on common man's daily use items have gone through a rigorous looking into, and in most cases the rates have come down drastically. Labor intensive industries have been given a good support. Farmers and agriculture as a whole will also benefit by the decisions we have taken today. Health related also will benefit. So the key drivers of economy have been given a prominence. స్లాబుల మార్పుల వల్ల 48,000 కోట్ల రూపాయల మేర ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతుందని రెవెన్యూ శాఖ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ తెలిపారు. దాదాపుగా వ్యక్తిగత వస్తువులన్నింటికీ పన్ను తగ్గించడం ద్వారా దేశీయ వినిమయాన్ని పెంచి అమెరికా సుంకాల భారం నుంచి కొంత ఉపశమనం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశీయ వాణిజ్యాన్ని పరుగు పెట్టించేందుకు వినియోగాన్ని గణనీయంగా ప్రోత్సహించే దిశగా నిర్ణయాలు తీసుకున్న జీఎస్టీ మండలి పండుగ సీజన్ను మరింత ఉత్సాహభరితంగా మార్చింది. వ్యక్తిగత బీమా పథకాలపై జీఎస్టీ రద్దు చేయడం కోట్ల మందికి బీమాను చేరువ చేసేందుకు ఉపయోగపడనుంది. జీఎస్టీ సంస్కరణలతో దేశంలో కొన్ని వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి. కిరాణా సామగ్రి నుంచి సిమెంట్, చిన్న కార్లతో పాటు అనేక రకాల నిత్యావసర వస్తువుల ధరలు తగ్గనున్నాయి. పాదరక్షలు, వస్త్రాలు, పాల ఉత్పత్తులు వంటి అనేక వస్తువుల ధరలు దిగిరానున్నాయి. అదే సమయంలో పొగాకు, సాఫ్ట్ డ్రింక్స్, హై ఎండ్ వాహనాలపై రేట్లను పెంచడంతో పొగాకు, విలాసవంతమైన ఉత్పత్తులపై ధరలు పెరగనున్నాయి. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల వల్ల కొన్ని వస్తువులు చౌకగా, మరికొన్ని వస్తువులు ఖరీదుగా మారనున్నాయి. నిత్యావసర వస్తువులు, ఔషధాలు, చిన్న కార్ల ధరలు తగ్గనుండగా లగ్జరీ ఉత్పత్తులు, కార్బోనేటెడ్ డ్రింక్స్ ధరలు పెరగనున్నాయి. యూహెచ్టీ పాల ఉత్పత్తులను జీఎస్టీ నుంచి మినహాయించడంతో వాటి ధరలు తగ్గనున్నాయి. పనీర్, పరాఠా, పిజ్జా బ్రెడ్, ఖాక్రా, రొట్టెల ధరలు దిగిరానున్నాయి. వెన్న, నెయ్యి, చీజ్, జామ్లు, సాస్లు, పాస్తా, నమ్కీన్లు, మిఠాయిలు, బాదాం, పిస్తా, జీడిపప్పు, ఖర్జూరం, సిట్రస్ పండ్లపై పన్ను 5% తగ్గడంతో వాటి ధరలు తగ్గనున్నాయి. కార్న్ఫ్లేక్స్, బిస్కెట్లు, చాక్లెట్లు, కోకో ఉత్పత్తులపై జీఎస్టీ 5% తగ్గడంతో అవి చౌక ధరలకు లభించనున్నాయి. కూరగాయ నూనెలు, జంతు కొవ్వులు, మాంసం, చేప ఉత్పత్తులు తక్కువ ధరకు అందుబాటులోకి రానున్నాయి. ప్రాణాధార ఔషధాలపై పన్నును పూర్తిగా తొలగించడంతో వాటి ధరలు తగ్గనున్నాయి. వైద్య పరికరాలు, డయాగ్నోస్టిక్ కిట్లు, బ్యాండేజీలు, థర్మామీటర్లు, ఆక్సిజన్ పై జీఎస్టీని 5% తగ్గించడంతో ఆయా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. హెయిర్ ఆయిల్, షాంపూలు, టూత్ పేస్ట్, సబ్బులు, షేవింగ్ ఉత్పత్తులు, టాల్కం పౌడర్, టూత్ బ్రష్లు, కొవ్వొత్తులు, సేఫ్టీ మ్యాచ్లు, స్టేషనరీ వస్తువులు, బొమ్మలు, క్రీడా సామాగ్రి, వెదురు ఫర్నిచర్ పై పన్నును తగ్గించడంతో ఆయా వస్తువులు చౌకగా లభించనున్నాయి. టీవీలు, ఎయిర్ కండిషనర్లు, 350cc కంటే తక్కువ సామర్థ్యం గల బైక్లపై జీఎస్టీని 18% తగ్గించడంతో ఆయా ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. ఫుట్వేర్, టెక్స్టైల్స్ పై జీఎస్టీ 12 నుంచి 5% తగ్గడంతో చెప్పులు, షూతో పాటు వస్త్రాల ధరలు తగ్గనున్నాయి. పొగాకు, విలాసవంతమైన వస్తువులపై పన్నును 28% నుంచి 40% పెంచడంతో పలు వస్తువుల ధరలు పెరగనున్నాయి. పాన్ మసాలా, గుట్కా, సిగరెట్ల వంటి వాటి ధరలు పెరగనున్నాయి. కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్, కెఫిన్ డ్రింక్స్, బ్రిడ్జి డ్రింక్స్ పై కూడా 40% జీఎస్టీ పెరగడంతో ఆయా వస్తువుల ధరలకు రెక్కలు రానున్నాయి. 1200cc లేదా 1500cc పైన ఉన్న ఎస్యూవీలు, పెద్ద కార్లు, 350cc పైన మోటార్ సైకిళ్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్లు, రివాల్వర్లు, పిస్తోళ్లపై జీఎస్టీ 40% పెరగడంతో ఆయా ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. బొగ్గు, లిగ్నైట్, పీట్ పై జీఎస్టీని 5% నుంచి 18% పెంచడంతో వాటి ధరలకు రెక్కలు రానున్నాయి. జీఎస్టీ సంస్కరణలు పౌరుల జీవితాలను మెరుగుపరుస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆమోదించిన మార్పులతో వ్యాపార నిర్వహణ అందరికీ సులభతరం అవుతుందని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ముఖ్యంగా చిరు వ్యాపారులు, రైతులు, మధ్యతరగతి, మహిళలు, యువతకు మేలు కలుగుతుందన్నారు. సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరచడం, ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణపై స్థూలంగా ఒక ప్రతిపాదనను కేంద్రం రూపొందించిందన్నారు. కేంద్రం, రాష్ట్రాల భాగస్వామ్యం ఉండే జీఎస్టీ మండలి ఉమ్మడిగా దీనిపై నిర్ణయం తీసుకోవడం ఆనందదాయకమని ప్రధాని రాసుకొచ్చారు. జీఎస్టీ సంస్కరణలు చారిత్రాత్మక నిర్ణయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వ్యవస్థను సరళీకృతం చేయడం ద్వారా, సాధారణ పౌరులపై భారాన్ని తగ్గించడం ద్వారా చిన్న వ్యాపారుల సౌలభ్యానికి పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తాయన్నారు. జీఎస్టీ స్లాబుల హేతుబద్ధీకరణను స్వాగతిస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. అయితే జీఎస్టీ సంస్కరణలతో ఎదురయ్యే ఆదాయ నష్టాన్ని 5 ఏళ్ల పాటు కేంద్రమే భర్తీ చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడిన భట్టి విక్రమార్క జీతాలు, పింఛన్లు, అప్పుల చెల్లింపులకే రాష్ట్ర ఆదాయంలో 50% వెడుతోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాల ఆదాయం ఏమాత్రం తగ్గినా విద్య, వైద్యం, సంక్షేమం వంటి అత్యవసర సేవలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మౌలిక వసతుల ప్రాజెక్టులకు నిధులు లేక రాష్ట్ర అభివృద్ధి తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రాల ఆదాయాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత జీఎస్టీ కౌన్సిల్దేనని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అందుకే జీఎస్టీ పరిహార సెస్ వంటి ప్రత్యేక వ్యవస్థను తేవాలని భట్టి సూచించారు. ఆరోగ్య, హానికారక విలాస వస్తువులపై వేసే అదనపు సుంకాల ఆదాయాన్ని రాష్ట్రాలకు బదిలీ చేయాలని కోరారు. 2024-25 ఆర్థిక సంవత్సరం ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకుని 14% ఆదాయ వృద్ధి ఉండేలా రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కోరారు. సర్వం కోల్పోయిన కామారెడ్డి జిల్లా వరద బాధితులకు ప్రభుత్వం అండగా నిలవనుంది. జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ పర్యటించనున్నారు. వరద దాటికి కోతకు గురైన రోడ్లు, వంతెనలు, పంట పొలాలను పరిశీలించనున్నారు. కామారెడ్డి పట్టణంలోని బాధితులతో స్వయంగా మాట్లాడి వారికి భరోసా కల్పించనున్నారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటీవల కురిసిన కుండపోత వర్షాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను కోలుకోలేని దెబ్బతీశాయి. అత్యధిక వర్షపాతంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. పలుచోట్ల రోడ్లు, కల్వర్టులు కొట్టుకుపోగా విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. వరద ధాటికి వేలాది ఎకరాలు పంట పొలాల్లో ఇసుక మేటలు వేసింది. ఇళ్లల్లోకి వరద నీరు చేరగా అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. గోదావరి తీర ప్రాంతాల్లోని పంట చేలల్లో ఇసుక మేటలు వేయక బండరాళ్లు వచ్చి చీరాయి. అసలే పంట పూర్తిగా కోల్పోగా మళ్లీ సాగు చేయరాని విధంగా పొలాలు మారడం అన్నదాతలకు శాపంగా మారింది. కామారెడ్డి కకావికలమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఆ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ చేరుకుంటారు. అక్కడి నుంచి లింగపేట మండలం లింగంపల్లి కుర్దుకు చేరుకుని వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన వంతెన పరిశీలిస్తారు. ఆ తర్వాత బుడిగిడి గ్రామంలో వరద ధాటికి దెబ్బతిన్న పంట పొలాల్ని పరిశీలించనున్నారు. కామారెడ్డి పట్టణంలోని రోడ్ల పరిస్థితిపై ఆరా తీసి జీఆర్ కాలనీలో పర్యటించనున్నారు. వరద బాధితులతో స్వయంగా మాట్లాడి వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా కల్పించనున్నారు. క్షేత్రస్థాయి పర్యటన తర్వాత పట్టణంలోని కలెక్టరేట్లో వరద నష్టంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. కుండపోత వర్షానికి జిల్లాలో జరిగిన నష్టంపై అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. కామారెడ్డిని వరద ముంచెత్తడానికి గల కారణాలపై ఆరా తీయనున్నారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను సీఎం తిలకిస్తారు. అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. వరద తీవ్రతకు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదుకుని న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు. నష్టమైంది సార్. ఇక్కడ మొత్తం ముత్తల ప్రాజెక్ట్ అయిపోయి 1 ఎకరాల భూమి ఇండ్లలో వచ్చినాయి. నీళ్ళన్నీ మొత్తం అంతా అందరం చంద్ర అయిపోయినాము. మాకు ఎక్కడ గోస లేదు. గవర్నమెంట్ మీరు దయచేసి మాకేదైనా సాయం చేయాలా, దాని గురించి మీరు కొంచెం ఆలోచించుకోవాలా, పట్టించుకోవాలా సార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ చెరువు తెగిపోవడం వల్ల అన్ని బ్లాక్ అయినాయి. ఇప్పుడు బ్రిడ్జ్ కూడా బ్లాక్ అయ్యి ఇక్కడ ఇది కూడా మంచి కొట్టుకుపోయింది. ఇప్పుడు దాదాపు ఇది ఇక్కడ భూమి అంటే బిగాన 50 లక్షలు ఉంటుంది. 4.5-5 ఎకరాలు కొట్టుకుపోయింది. ఎట్లయినా ఎంఆర్ఓ మేడం కానీ సార్లు కానీ అని అందరు వచ్చి ఇది చూసి పరిష్కారం చేయాలా. మా బాధలు అనేది మాకేమో జాబ్ లేదు, ఏం లేదు, కనీసం మంచినీళ్ళు కూడా లేవు. మేము ఏదైనా వేరే కాడ ఏదైనా కైకిలు చేద్దామంటే కైకిలు కూడా వాళ్ళు మాకు పిల్లరు. మాకు చెప్పడానికి మాటలు వస్తలేవు సార్. వేరే ఏ దారి లేదు. పొలం ఇది చేద్దామంటే ఏం లేదు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
2028 జనవరి నాటికి ఎస్ఎల్బీసీ సొరంగం పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పనుల పునఃప్రారంభంపై సచివాలయంలో సమీక్షించిన ఉత్తమ్ నెలకు 178 మీటర్ల చొప్పున తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. మిగిలిన 9 కిలోమీటర్ల సొరంగ మార్గం తవ్వేందుకు ఆధునిక సాంకేతికతతో కూడిన హెలిబోర్న్ సర్వే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎన్జీఆర్ఐ ద్వారా సర్వే నిర్వహిస్తుండడం వల్ల తవ్వకాల సమయంలో ప్రమాదాలను ముందుగానే పసిగట్టి జాగ్రత్తలు తీసుకునే వెసులుబాటు ఇంజనీర్లకు ఉంటుందని మంత్రి ఉత్తమ్ చెప్పారు. నీటిపారుదల శాఖ సలహాదారుడు లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ నియామకం సొరంగ మార్గం పూర్తికి దోహదపడుతుందన్నారు. 3 షిఫ్టుల్లో పనిచేసేలా ప్రణాళికలు రూపొందించుకుంటే నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తి అవుతాయన్న మంత్రి షిఫ్టులలో యువ ఇంజనీర్లను నియమించి రోజువారీ పురోగతిని నమోదు చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని సీసీటీ కేంద్రంలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో చర్న్ 2025 పేరిట హస్తకళా కృతుల ప్రదర్శన ప్రారంభమైంది. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, పూణే, ముంబై, లక్నో, కోయంబత్తూరు, జైపుర, పుదుచ్చేరి, వైజాగ్ ప్రాంతాల్లో రూపొందించిన 50కి పైగా రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమాన్ని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ ప్రారంభించారు. హస్తకళాకారులకు అందరం అండగా ఉండి వారికి ప్రోత్సాహం అందజేద్దామని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ పిలుపునిచ్చారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సూరిబాబు అందిస్తారు. క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో చేనేత హస్తకళలు వస్తువులకు సంబంధించిన ప్రదర్శనను క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ సీసీటీలో అందుబాటులో ఉంచారు. బంజారాహిల్స్లో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనకు మన భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రత్యేకగాంచిన హస్తకళాకారులకు సంబంధించిన వస్తువులన్నీ కూడా ఇక్కడ స్టాల్స్ని ఏర్పాటు చేశారు. అయితే వాటి ప్రత్యేకతలు ఏంటి, ఎలాంటి స్పందన వస్తుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ప్రఖ్యాతిగాంచిన ఏటికొప్పాక నర్సాపూర్ బొమ్మల్ని ఈ స్టాల్స్లో ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్లో మనం చూసుకోవచ్చు కుంకుమ, పసుపుకు సంబంధించిన బరిలను ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ లేడీసు, బాయ్స్కి సంబంధించి చిన్న మంత్రముగ్ధులు అయ్యేలా ఈ బొమ్మలను ఏర్పాటు చేశారు. అలాగే ఏటికొప్పాకు సంబంధించిన 50 రకాల వస్తువులను ఈ స్టాల్స్లో అందుబాటులో ఉంచారు. ఇవి ముఖ్యంగా గృహోపకరణాలు, స్త్రీలు ఎక్కువగా మన వంటగదిలో ఉపయోగించేవి, అలాగే చిన్నపిల్లలకు ఆడుకోవడానికి ఉపయోగించే వస్తువులను ఎక్కువగా అందుబాటులో ఉంచారు. అయితే అప్పుడు పూర్వం ఉన్న వస్తువులకు ఇప్పుడు ఆధునిక అంగులను దిద్ది వీటిని అందుబాటులో ఉంచారు. ఇక్కడ నర్సాపూర్కి సంబంధించిన వస్తువులను అందుబాటులో ఉంచారు. ఇక్కడ చిన్నపిల్లలకు లేకపోతే బైక్కి సంబంధించిన కీస్ అందుబాటులో ఉంచారు. వీటికి చేనేత హస్తకళలకు సంబంధించి కళాఖండాలను ఇక్కడ రూపొందించారు. ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి, ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు చిన్న పిల్లలు, అలాగే ఫ్లవర్స్ మనం ఇంట్లో టేబుల్ పైన పెట్టుకోవడానికి ఫ్లవర్స్ని ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఈ ఫ్లవర్స్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వీటిని చూసేందుకు కూడా సందర్శకులు తరలి వస్తున్నారు. అలాగే మనం ఏదైనా రాజకీయ నాయకులకి లేకపోతే ఏదైనా అకేషన్కి వెళ్ళేటప్పుడు ప్రముఖులకు ఇవ్వడానికి ఇక్కడ ఫ్లవర్స్ను అందుబాటులో ఉంచాయి. ఇవి గులాబీ ఆకారంలో ఉన్నాయి. ఈ గులాబీ పువ్వుల్లాగే వీటిని తయారు చేశారు. ఇవి ఈ బొకేల్లో పెట్టుకోవడానికి కానీ లేకపోతే ఇండివిజువల్గా ఇవ్వడానికి కానీ ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని వీళ్ళు నిర్వాహకులు చెబుతున్నారు. మహిళలు బ్యాగ్కి సంబంధించి షాపింగ్ చేసుకోవాలన్నా లేకపోతే ఒక ఆధునిక హంగులను అద్ది ఈ స్టైలిష్గా యువతకి ప్రధానంగా ఈ బ్యాగ్ను అందుబాటులో ఉంచారు. వీటిని కూడా కొనుగోలు చేస్తూ వెళ్తున్నారు. అండ్ మేము ఏటికొప్పాక ఆర్టిజన్స్తో వర్క్ చేస్తాము. మేము ఏం చూసామంటే ఏటికొప్పాకలో బొమ్మలు ఎక్కువ లేవు. బొమ్మలు అంటాం కానీ అవి బొమ్మలు కాదు. అండ్ మనం న్యాచురల్ డైస్ అవంతా కూడా యూజ్ చేయట్లేదు. ఇప్పుడు ఏం చేశానంటే ఒక డిజైన్ ఇంటర్వెన్షన్ చేసి కొన్ని యూనిట్స్తో మనం డిజైన్స్ ఇచ్చి మనం ఒక 50 పైన మనము టాయ్స్ని క్రియేట్ చేసాం, కొత్తగా ఉండేవి. ఏది గ్లోబల్ మార్కెట్కి ఒక న్యూ ఏజ్ పేరెంట్కి సెట్ అయ్యేటట్టుగా. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ చాలా బాగా వెళ్తున్నాయి. ఈవెన్ అబ్రాడ్లో కూడా చాలా బాగా చేస్తున్నాయి. అండ్ ఆర్టిజన్స్కి కూడా బాగా ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే వాళ్ళ లైవ్లీహుడ్ స్టడీగా ఉంది. ఇప్పటిదాకా ఏమవుతుందంటే వాళ్ళకి ఒకసారి వర్క్ వస్తుంది, ఒకసారి వర్క్ రాదు. ఇప్పుడు ఇది స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే చాలా కంటిన్యూస్గా వాళ్ళకి ఒక వర్క్ ఉంటుంది. అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఇది మనము విశాఖపట్నం క్రాఫ్ట్, ఇది GI ట్యాగ్ క్రాఫ్ట్, ఒక 400 years ప్లస్ క్రాఫ్ట్. మన ఆంధ్ర నుంచి మనకి చెన్నపట్నం ఎలాగా పాపులర్ అయిందో బెంగళూరులో, ఆంధ్ర ఏటికొప్పాక కూడా అంతే పాపులర్ అవ్వాలి అని చెప్పి మేము వర్క్ చేస్తున్నాం, కృషి చేస్తున్నాము. ఇక్కడ సుమారు 50 రకాల ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి. అవి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉపయోగపడతాయి. మన దగ్గర వచ్చేసి గ్రీటింగ్ కార్డ్స్ నుండి హోమ్ డెకార్, డైలీ యూస్ చేసుకునే బుక్స్ కానీ ఆర్ట్ ప్రింట్స్ కానీ అన్నీ ఉన్నాయండి. ఇది వచ్చేసి ఆర్ట్ ప్రింట్ యాక్చువల్లీ. సో ఒక వర్క్ చేయాలి అంటే ఇలాంటి చిన్న
ఇది చేయాలంటే ఒక అరగంట నుండి 40 గంటల వరకు కూడా చేసేది ఉందండి. ఇప్పుడు ఈ ఆర్ట్ వర్క్ చూసినట్టయితే మీరు ఇది ఒక 50 గంటలు పట్టిందండి. సో సైజ్ అండ్ డిజైన్ పట్టి, సో ప్రతిదానికి ముందు ఏం చేయాలి అని డిసైడ్ చేసుకుంటాను. ఒక రఫ్ స్కెచ్ వేసుకొని దానికి ఏ మెటీరియల్ కావాలి, పేపర్ అంతా నేను హ్యాండ్ కట్ చేసుకుంటాను. కొన్ని ఆల్రెడీ కట్ చేసిన పేపర్స్ దొరుకుతుంటాయి, కొన్ని మన ఇండియాలోనే ఉంటాయి, కొన్ని ఇంపోర్టెడ్ పేపర్స్ కూడా వాడుతూ ఉంటాను. ఇక్కడ కర్ణాటక సంబంధించిన నిర్వాహకుడు ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ సీతాకోక చిలుకలు కావచ్చు, వాటికి సంబంధించిన గూడులు పెట్టుకోవడానికి సంబంధించిన వీటిని కూడా ఆయన వేస్ట్ వస్తువులతో ఇక్కడ తయారు చేశాడు. ఆయన ఆ కళా ప్రదర్శనను ఇక్కడ అందుబాటులో ఉంచడంతో వీటిని చూసేందుకు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇవి చూసి అందరూ కూడా మంత్రముగ్ధులు అయ్యి వావ్ అని అంటున్నారు. అయితే వాళ్ళకి కావాల్సిన వాటిని తీసుకుని వాళ్ళు ఇంటికి వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు ఫోటో ఫ్రేమ్స్ కూడా అందుబాటులో ఉంచారు. ఇక్కడ వినాయకుడికి సంబంధించి వ్యక్తిగతంగా మనం ఇండివిజువల్ ఫొటోస్, ఫ్యామిలీ ఫొటోస్ కూడా అందుబాటులో ఉంచారు. మరోవైపు ఇటు సీతాకోక చిలుకలు అప్పుడు గూళ్ళు పెట్టుకునేవి ఎలా ఉండేవి, వీటిని ఎండిన బీరకాయ వేస్టేజ్తో వీటిని తయారు చేసి అందులో లైట్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ లైట్లు చీకటి పడేటప్పుడు చాలా అందంగా కనిపిస్తాయని, వెలుతురు కూడా ఇస్తాయని అని చెబుతున్నారు. మరోవైపు డ్రమ్స్ ఆకారంలో రావి ఆకులతో వేస్టేజ్తో తయారు చేసిన డ్రమ్ములు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అవి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మరోవైపు కర్రలు, వేస్ట్ పుల్లలతో కూడా ఇక్కడ ఒక బొమ్మను ఏర్పాటు చేశారు. అది ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇటువైపు రావి ఆకులతో పక్షి ముక్కులను ఏర్పాటు చేసి పక్షి ఆకారంలో దీన్ని అందుబాటులో ఉంచారు. వీటిని లైట్లతో డిజైన్ చేశారు. ఇవన్నీ కూడా మనకి గృహోపకరణాలకు ఎంతగానో ఇవి ఉపయోగపడతాయని చెప్పారు. అలాగే మనం ఏదైనా ఇంటికి సంబంధించి ముందుగా గోవా ఆకారంలో ఉన్నటువంటి ఫొటోస్ని ప్రత్యేకంగా పెట్టుకుంటారు. అవి కూడా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఇవి ఓవరాల్గా శుభకార్యాలకు సంబంధించి, మన డెకరేషన్కి సంబంధించి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ స్టాల్స్లో ఈ మొత్తం కూడా డిజైన్ బాగుంది. అలాగే దీనికి సంబంధించి మ్యూజిక్ ఇన్స్టాల్మెంట్స్ కూడా అందుబాటులో ఉంచారు. ఈ మ్యూజిక్ ఇన్స్టాల్మెంట్లో ఇక్కడ మొత్తం కూడా సాంగ్స్ వేసినట్లయితే ఈ క్యాసెట్ ద్వారా ఇక్కడ నచ్చిన సాంగ్ని వేసుకోవచ్చు. ఈ సాంగ్ వేసుకుంటే ఇది వినిపిస్తూ ఉంటుంది. మొత్తానికి ఈ స్టాల్స్ మొత్తం కూడా ఎంతో ఆకర్షణీయంగా కూడా ఈ స్టాల్స్ని అందుబాటులో ఉంచారు. ఇవి సందర్శకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వీటిని తన ఒక్కడనే వేస్ట్ వస్తువులను ఎక్కడికక్కడ ఉన్నవి తీసుకొని వచ్చి తన యొక్క ప్రతిభ ఆధారంగా వీటిని తయారు చేశానని, అందుబాటులో ఉంచానని చెబుతున్నారు. అయితే క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ మంచి అవకాశం లభించడంతో ఇక్కడ స్టాల్స్ని ఏర్పాటు చేసుకున్నానని ఇక్కడ చెప్పారు. ಇದು ನೋಡಿ ನಂದು ಟೋಪಿ, ಇದು ಹಳೆ ಕಾಯಿನ್, ಇದು ಕುರಿದು ತುಪ್ಪಟ, ಕುರಿದು ಏರಿದು ಇದು ಹಳೆ ಓಲ್ಡ್ ಬೀಗ. ಇದ್ರದ್ದು ಉದ್ದೇಶ ಏನು ಅಂದರೆ ಯಾರು ಬೇಕಾದ್ರೂ ಮಾಡ್ಬೋದು, ಮಾಡಿಬಿಟ್ಟು ಯು ಕ್ಯಾನ್ ಅರ್ನ್ ಯುವರ್ ಓನ್ ಮನಿ. ಕಸ ಅದರಲ್ಲಿ ನೀವು ಈ ಥರ ಮಾಡಿ ನೀವು ಯು ಕ್ಯಾನ್ ಕ್ಯಾಪ್ ಈ ಥರ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ತುಂಬ ಜನ ಪ್ರೋತ್ಸಾಹ ಮಾಡ್ತಾರೆ, ದುಡ್ಡು ಕೊಟ್ಟು ತೊಗೊಂಡು ಹೋಗ್ತಾರೆ. ನನ್ನ ಕಾನ್ಸೆಪ್ಟ್ ಬಂದು ಯಾರು ಬೇಕಾದ್ರೂ ಮನೆಯಲ್ಲಿ ಹೌಸ್ ವೈಫ್ಸು, ಆಮೇಲೆ ఓదిల్దిరోరు యారు బెకరు ಇದನ್ನ ಮಾಡಬಹುದು, దుడ్డు సంపాదన ಮಾಡಬಹುದು. ఈ సిసిటీలో మేము చర్న్ అనే కార్యక్రమం గత 4-5 ఇయర్స్గా చేస్తున్నాము. ఇది బేసిక్గా సస్టైనబిలిటీ, రీసైక్లింగ్ ప్రోడక్ట్స్ని మన క్రాఫ్ట్స్లో ఎలా అన్వయించుకొని చేయాలో అలా అని స్టార్ట్ చేస్తాం ఈ కాన్సెప్ట్. 25 స్టాల్స్ ఉన్నాయండి. అన్ని ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చాయి. బెంగళూరు, మధ్యప్రదేశ్, జైపూర్, కర్ణాటక అండ్ అన్ని వైపు నుంచి వచ్చాయండి. సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా చాలా మీరు ప్రోడక్ట్స్ చూస్తున్నారు కదా, నాలెడ్జ్ గేమ్స్ అని మేము క్రాఫ్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేసాము. హ్యాండ్ క్రాఫ్ట్స్ అంటే హ్యాండ్ స్కిల్ మీద ఎక్కువ ఫోకస్ చేసాము. ఓవరాల్గా మాకు వచ్చింది అయితే క్రాఫ్ట్స్మెన్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి యూనిక్గా ఉన్నాయి, ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. వచ్చిన వాళ్ళందరూ కూడా అదే చెప్పి వెళ్తున్నారు, మళ్ళీ మళ్ళీ చేయండి ఈ ప్రోడక్ట్స్ అని, మీరు బాగా చేస్తున్నారు అని. అండ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరికీ మేము ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాము, ఫ్రీ స్టాల్ ఇచ్చి ఇక్కడ స్పేస్ ఇచ్చి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నాము ప్రెజెంటేషన్ చేసుకోవడానికి, వాళ్ళకి షోకేస్ చేయడానికి. సో 25 స్టాల్స్లో అందరూ వచ్చిన వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చారు, అన్ని హ్యాండ్మేడ్ స్టఫ్ చేశారు. సో వాళ్ళకి ఇక్కడ రెస్పాన్స్ అందరూ వచ్చి అప్రిషియేట్ చేస్తుంటే దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ బంజారీస్లో సీసీటీలో ఏర్పాటు చేసిన హస్తకళా ప్రదర్శనకు విశేష స్పందన లభిస్తుంది. ఇక్కడ దాదాపు 25 స్టాల్స్ను ఇక్కడ నిర్వాహకులు అందుబాటులో ఉంచారు. అయితే ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసుకునేందుకు ఉచితంగా వారికి స్థలం ఇచ్చినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. 3 రోజుల పాటు ఉండనున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని, హస్తకళలను మనం ప్రోత్సాహం అందించాలని నిర్వాహకులు చెబుతున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.